ఈరోజు దేవుని మాట కీర్తన గ్రంథం 116వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు. కాగా నేను ఆయనను ప్రేమించున్నాను. ఆయన నాకు చెవియొగ్గెను. కావున నా జీవితకాలమంతయు నేను ఆయనకు మొరపెట్టుదును. దేవుడు మన విన్నపములను ఆలకించి ఉన్నాడు. ఆయన మనం ప్రేమించాడు. మన పట్ల ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. మనం చేసే ప్రార్థన ఆయన వింటున్నాడు. ప్రేమన దేవుని మాట వింటున్నాను నా సహోదరి సహోదరులారా, మన ప్రార్థన వింటున్నాడు. మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం అడిగినదంతా ఆయన ఏం చేస్తున్నాడు? నెరవేరుస్తున్నాడు ఆలకించి. అడుగుడే ఇవ్వబడును అన్నాడు దేవుడు. మనం అడిగే వారంగా ఉన్నాము. ఆయన అడుగుతున్నప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన ఆలకించి మనకు పరలోకమును సింహాసనముగా భూమిని పాదపీఠంగా చేసుకున్న దేవాది దేవుడు మన యొక్క స్వరమును ఆయన వింటున్నాడు. ఆయన మన స్వరాన్ని వినడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. శిలువలో ప్రాణాన్ని అర్పించాడు. ఆ విలువైన రక్తంతో మనల్ని కొనుక్కున్నాడు. ఆయన బిడ్డలుగా మనల్ని చేసుకున్నాడు. ప్రియమైన వారుగా చేసుకున్నాడు. ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా దేవుడి కృప వలన దినం వెంబడి దినము అంటే ఏంటి? రోజు వెంబడి రోజు, వారం వెంబడి వారం, నెల వెంబడి నెల, సంవత్సరం వెంబడి సంవత్సరం ఆయన యొక్క ఆశ్చర్యకార్యాలు, గొప్ప కార్యాలు మన పట్ల చేస్తూ ఈ లోకయాత్రలో మనల్ని ఎంతగానో సుఖంగా సౌఖ్యంగా దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. ఇప్పటి వరకు ఎన్నో చేశాడు. ఆయన మన మొర చెవియొగ్గాడు. మరి మనం ఏం చేయాలి? ఆయన చేసే కార్యాలను బట్టి మనం ఏం చేయాలి? ఆయనను స్తుతించాలి. ఎప్పటి వరకు స్తుతించాలి? నా జీవితకాలం అంతయు నేను ఆయనకు మొరపెట్టుదునని భక్తుడు అంటున్నాడు. మనం కూడా మన జీవితకాలం అంతా ఆయనకు మొరపెట్టే వారంగా ఉండాలి. ఎప్పుడు ఆయన వదిలిపెట్టకూడదు. ప్రతి సమయంలోనూ మనం ఆయన్ని వెంబడించే వారంగా ఉండాలి. శిష్యులు వెంబడించారు. ఏం జరిగింది? వెంబడించడం మూలంగా ఎన్నో కార్యాలు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు వారు చూడగలిగారు. ఎంతోమందిని రక్షించారు. మరి మనం కూడా మన యొక్క సాక్ష్యాన్ని బట్టి అనేక మందిని రక్షణ అనే వాళ్ళలోకి ఎక్కించే వారంగా ఉండాలి. మన జీవితకాలం అంతా మనం ఆయనకు మొరపెడుతూనే ఉండాలి. ఆయన మొరపెట్టమన్నాడు. మనం వేరొకరికి మొరపెడతాం కాదు, కానీ మనం సృష్టించిన సృష్టికర్తకు, మన యొక్క సర్వాధికారం కలిగిన దేవునికి, ఎంతో దయగల దేవుడు, ప్రేమగల దేవుడు మన దేవునికి మొరపెడితే ఎన్నో కార్యాలు మనం చూస్తాము. ఇంకా చూడట్లేదు అనుకునే వారు ఎవరైనా సరే నిజంగా మొరపెడితే ఆయన వినే దేవుడిగా ఉన్నాడు. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహా ప్రేమగల తండ్రి, కృపగల నాయన, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. మా జీవితకాలం అంతా నువ్వు చేసిన కార్యాలను బట్టి ప్రభా మొరపెట్టే వారంగా ప్రభా నాయన తండ్రి, అటువంటి కృపను మాకు అనుగ్రహించండి ప్రభా. మా పితరులు ప్రభా జీవితకాలం అంతా మొరపెట్టారయ్యా. మేము కూడా ప్రభా నిత్యము నిన్ను వదలకుండా వెంబడిస్తూ ప్రతి విషయము నీకు మొరపెట్టే కృపను మాకు అనుగ్రహించండి అయ్యా. ఎన్నో గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాలు మా పట్ల చేస్తూ నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు నామములో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్.